హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో మీరు కనుక ట్రేడింగ్ చేస్తున్నట్లయితే ఈ వీడియోనైతే మిస్ అవ్వకుండా ఆఖరి వరకు క్లియర్గా చూడండి. సో మనం ఈ రోజు నిఫ్టీ గురించి ఫస్ట్ మాట్లాడుకున్నట్లయితే నిఫ్టీలో ఏం జరిగిందో ఒకసారి పరిశీలించినట్లయితే ఫస్ట్ మనం మార్కెట్ అనేది మనకి 24,600 నియర్లో అయితే మనకి కాస్త గ్యాప్ అప్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. సో మనం లాస్ట్ వీడియోలో క్లియర్గా చెప్పుకున్నాం 24,600 అనేది మనకి చాలా వరకు మంచి సపోర్ట్ లెవెల్ అని చెప్పుకున్నాం. ఈ లెవెల్ నుంచి మార్కెట్ అనేది రివర్సల్ అవుద్దని కూడా చెప్పుకున్నాం. లేదంటే ఒకసారి మీరు మన వీడియోని అయితే రివైజ్ చేయొచ్చు. సో మనం యాజ్ ఇట్ ఈజ్గా మనం ఏం చెప్పుకున్నాం అదే విధంగా జరిగింది. సో 24,600 దగ్గర మనకి సపోర్ట్ తీసుకున్న తర్వాత మార్కెట్ అనేది 24,700 వరకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఒకేసారి వాల్టిలిటీ అనేది మనకి చాలా ఎక్కువ కనిపించింది. సో ఈరోజు ఆర్బీఐ పాలసీ వలన కాస్త వాల్టిలిటీ ఒకేసారి 10 o'clock మినిమం ఆ టైంలో చూడండి ఒకేసారి ఈ క్యాండిల్ అయితే మాత్రం ఎవరైతే చాలా హోప్తో ఉన్నారో మార్కెట్ పెరుగుతుందని ఒకేసారి చాలా వరకు చాలా తక్కువ స్టాప్ లాస్ పెట్టిన వాళ్ళకి స్టాప్ లాస్ హిట్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ని అయితే మనం అంచనా వేయలేము. సో ఇలాంటి ఏవైనా ఈవెంట్స్ ఉంటే మాత్రం తప్పకుండా గుర్తుంచుకోవాలి. అలాంటి టైంలో మార్కెట్లో ఎంట్రీ అవ్వకపోవడం చాలా మంచిది. సో అక్కడి నుంచి మరల మార్కెట్ చూసుకున్నట్లయితే బూమ్ మంచి రికవరీతో ఒకేసారి ర్యాలీతో మనకి 24,853 వరకు మార్కెట్ అనేది పెరగడం అయితే గమనించాం. సో ఫలితంగా ఈరోజు పాజిటివ్ న్యూస్ రావడం వలన కాస్త 225 పాయింట్స్ నిఫ్టీ అనేది మనకి చాలా రోజుల తర్వాత ఈరోజు మంచి పాజిటివ్ మూమెంట్లో క్లోజింగ్ అయితే కనిపించింది. సో మనం ఈ మూమెంట్ని మనం బేస్ చేసుకుని మనం నెక్స్ట్ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ని మనం వాచ్ చేసినట్లయితే మనం క్లియర్ కట్గా మనం డిస్ప్లేలో అయితే షో చేస్తున్నాం ఏదైతే మనకి సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది. నిఫ్టీలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవ్రీ 100 పాయింట్స్ దగ్గర కాల్ రైటర్స్ లేదా పుట్ రైటర్స్ సో చాలా అధికంగా కనిపిస్తారు. మీరు కావాలంటే ఆప్షన్ చేంజ్ చూసి కూడా గమనించవచ్చు. సో కాల్ రైటర్స్ పుట్ రైటర్స్ అధికంగా కనిపిస్తున్నారంటే మార్కెట్ అక్కడి నుంచి రివర్సల్ అవ్వడము బ్రేక్అవుట్ ఇవ్వడము అక్కడ కాసేపు సైడ్ వే అయితే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా సైడ్ వే అనేది కనిపిస్తుంది మీకు. అక్కడ చూడండి ఇక్కడ 24,800 దగ్గర కూడా కాసేపు సైడ్ వే కనిపించింది. 24,700 దగ్గర కూడా సైడ్ వే కనిపించింది. సో మనం ఒకసారి అలాంటప్పుడు మనం క్యాండిల్స్ యొక్క స్ట్రెంగ్త్ని అయితే మనం వాచ్ చేయాలి. చూడండి ఇక్కడ క్లియర్గా క్యాండిల్స్ అయితే మనకు చెప్తున్నాయి. చూడండి ఇక్కడ సో క్యాండిల్ అయితే మాత్రం స్ట్రెంగ్త్ అస్సలు కనిపించడం లేదు. సో ఎందుకంటే ఒక మూమెంట్లో వెళ్ళిన తర్వాత క్యాండిల్లో స్ట్రెంగ్త్ అనేది కనిపించట్లేదు. ఇది మనకి ఎంత చూసినా సరే చాలా చిన్న క్యాండిల్స్ ఏర్పడడం అయితే గమనిస్తున్నాం. చాలా చిన్న క్యాండిల్స్. సో చిన్న క్యాండిల్స్ ఏర్పడుతున్నాయి అంటే దాని అర్థం అక్కడ స్ట్రెంగ్త్ లేదు అని. సో అలాంటప్పుడు అక్కడ బ్రేక్అవుట్ అవుతుంది అని ఒక ఊహ అయితే ఈజీగా మనం అంచనా వేయవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ బ్రేక్అవుట్లు చూడండి ఇక్కడ స్ట్రెంగ్త్ చూడండి రెడ్ క్యాండిల్ ఏర్పడదు కానీ స్ట్రెంగ్త్ లేదు అసలు. దాంతోపాటు వాల్యూమ్ కూడా లేదు. సో ఒకేసారి చూడండి ఇక్కడ మళ్ళీ గ్రీన్ క్యాండిల్ ఏర్పడడం వల్ల ఒకేసారి వాల్యూమ్ అనేది బూమ్ పెరగడం మొదలైంది. సో అందువలన ఏంటంటే ఒకేసారి చాలా వరకు మనం అనలైజ్ చేసినప్పుడు ఏంటంటే క్యాండిల్తో పాటు వాల్యూమ్ చెక్ చేయాలి. దాంతోపాటు ఇండికేటర్స్ అనేది పర్ఫెక్ట్గా చెక్ చేసుకోవాలి. మీకు అందుబాటులో ఉన్న మీరు నేర్చుకున్న ఇండికేటర్స్ ఏదైతే ఉన్నది. సో నెక్స్ట్ డే సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూసుకున్నట్లయితే మీకు మ్యాక్సిమం గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి 24,700 నియర్ బై లేదా 24,700 to 800 మధ్యలో ఓపెన్ అయింది అనుకోండి. సో బ్రేక్అవుట్ ఇచ్చినంత వరకు అయితే వెయిట్ చేయాలి. సో సపోర్ట్ తీసుకో ఇక్కడ ఎక్కడ మధ్యలో మార్కెట్ ఓపెన్ అయినా సరే ఇక్కడ సపోర్ట్ తీసుకున్నంత వరకైనా వెయిట్ చేయాలి లేదా ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ తీసుకున్నంత వరకైనా వెయిట్ చేయాలి. నెక్స్ట్ డే సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఒకవేళ ఈ మధ్యలో ఎక్కడ ఓపెన్ అయినా సరే ఇది బ్రేక్అవుట్ ఇస్తే 24,900 అనేది మీకు ఫస్ట్ టార్గెట్. సో అదేవిధంగా 24,700 బ్రేక్ డౌన్ ఇస్తే 24,600 అనేది మీకు ఫస్ట్ టార్గెట్. సో మ్యాక్సిమం నిఫ్టీలో ఒక టార్గెట్ చూసుకున్న 100 పాయింట్స్ అంటే చాలా తక్కువేం కాదు. అలాంటి టైంలో మీకు లాభంలో ఉన్నట్లయితే అది కూడా ఫస్ట్ 1 అవర్లో అయితే చాలా స్పీడ్గా ఉండాలి. మీ ఎంట్రీ ఎగ్జిట్ లేదా స్టాప్ లాస్ అయిపోతే ఎంట్రీ రిమూవ్ అయిపోయి మరలా మంచి మూమెంట్ వచ్చినంత వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే ఈరోజు చూసుకున్నట్లయితే ఒకే మూమెంట్ కనిపించింది కనుక రివర్సల్ గురించి అయితే అందరూ వెయిట్ చేశారు. సో ఇక్కడ నుంచి రివర్సల్ అవుతుందని ఒక ఊహకైతే వచ్చాం. బట్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే డాటా అనుకూలంగా లేదు. సో బ్రేక్అవుట్ ఇస్తుందని చాలా వరకు మొదటి నుంచి మనం అనలైజ్ చేయడం అయితే జరిగింది. ఇలాంటి అప్డేట్స్ కావాలంటే మీకు మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇవ్వబడింది.
సో దాంట్లో మీరు జాయిన్ అయినట్లయితే ఇలాంటి అప్డేట్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాం, మినిమం నాలెడ్జ్ అయితే ఇస్తూ ఉంటాం మధ్య మధ్యలో. సో నిఫ్టీ అయితే ఈ విధంగా ఉంది. సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ గురించి చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు ఏం జరిగింది, సేమ్ నిఫ్టీలానే జరిగింది. సో ఒకే ర్యాలీ అయితే కనిపించింది. ఫలితంగా మనకి ఈరోజు బ్యాంక్ నిఫ్టీ చాలా మంచి 712 పాయింట్స్, చాలా రోజుల తర్వాత మంచి రికవరీ ఇచ్చింది. సో చూడండి, బ్యాంక్ నిఫ్టీ అనేది ఇక్కడ మీకు రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. ఈ రెసిస్టెన్స్ లెవెల్ వరకు ఒక టచ్ అయితే ఇక్కడ నుంచి ఇది చాలా బిగ్ రెసిస్టెన్స్ లెవెల్, ఇక్కడ బ్రేక్అవుట్ అవ్వడం అయితే చాలా కష్టం. బట్ బ్రేక్అవుట్ అయింది అంటే మాత్రం చాలా మంచి మూమెంట్ పై వరకు చూడొచ్చు. సో అదే టైంలో మన నెక్స్ట్ టార్గెట్ ఎంతవరకు ఉంటుంది అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేద్దాం. ప్రెజెంట్ అయితే సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే ఇవే పెట్టుకుందాం మనం. నేను ముందే చెప్పాను, ఇక్కడ నుంచి మార్కెట్ అనేది పైకి వెళ్తే మాత్రం 55,7,919 టచ్ చేస్తుంది, లేదా కిందకు వస్తే 53,5,039 టచ్ చేస్తుంది. ఎందుకంటే ఈ రెండు బిగ్ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఇది మంత్లీ కనుక బ్యాంక్ నిఫ్టీ అనేది కాస్త వెయిట్ చేయాలి. మనం మంత్లీ 4, 5 లేదా 6 అటెంప్ట్స్ అయినా చేసినట్లయితే దాంట్లో మనకి 4, 5 టైమ్స్ ప్రాఫిట్ వచ్చినట్లు చూసుకోవాలి బ్యాంక్ నిఫ్టీలో. నిఫ్టీ అంటే మనకి వీక్లీ ఎక్స్పైరీ కనుక దాంట్లో వాలటిలిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీలో కూడా వాలటిలిటీ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. బట్ మనం అనలైజ్ చేసిన బట్టి ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీ క్లియర్ కదా. ఈ విధంగా అప్డేట్స్ అనేవి మనం ఎప్పటికప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది.